సీఎం జగన్ అంటే పేదల ముఖ్యమంత్రి. జగన్ అంటే పేద ప్రజల గుండె చప్పుడు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అడుగడుగునా వెల్లువెత్తుతున్న అభిమానోత్సాహం ఇది. ఎక్కడ చూసినా ఏ నోట విన్నా ఒకటే మాట, సీఎం జగన్, సీఎం జగన్. మేమంతా సిద్ధం సభలలో సీఎం జగన్ ప్రసంగాలు ఓ సంచలనమైతే ఆ సభలకు చేరుకుంటున్న అభిమానులు అంతకంటే పెద్ద సెన్సేషన్. సీమ దద్దరిల్లిపోయేలా సాగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర సభలు ప్రజల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి ఎమ్మిగనూరు సభకు వేలాదిగా తరలివచ్చారు. సీఎం జగన్ పై తమ అభిమానాన్ని రకరకాలుగా చాటుతూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఇంతకు ముందు జరిగిన సభల కంటే రెట్టింపుగా ఆటోల్లో, బస్సుల్లో పలు నియోజకవర్గాల నుంచి ఎమ్మిగనూరుకు బారులు తీరారు. చరిత్రలో ఎన్నడూ కని విని ఎరుగని, ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న సీఎం జగన్ పేదల ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఎమ్మిగనూరు మేమంతా సిద్ధం సభకు హాజరైన జనం చెబుతున్న మాటలే దీనికి సాక్ష్యం. మాకు జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం కాదు, పేదవాళ్ళ ముఖ్యమంత్రి. పేదవాళ్ళ ముఖ్యమంత్రి కాబట్టి అనేక సంక్షేమాలు తీసుకొచ్చి మాకు పేదవాళ్ళ గోడందరూ ప్రభుత్వం కాబట్టి మేము పేదవాళ్ళకి సంక్షేమాలు, విపరీతమైన సంక్షేమం తీసుకొని వచ్చి మాకెంతో సేవ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటేనే పేదలు, పేదలంటేనే జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల వేళ ఎన్ని వేషాలు వేసినా, ఎంత మందితో వచ్చినా చంద్రబాబుకు ఓటమి తప్పదని అందరూ అంటున్న మాట. పచ్చ మీడియా చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళని పరిపాలనలో చూసాం మేము. నువ్వు ఎంతమంది ప్రజలకు పెట్టావో మాకు తెలుసు. పెద్దందారులకు దోశ పెట్టే గవర్నమెంట్ నీది, పేదోళ్ళకి పెట్టేది జగన్మోహన్ రెడ్డి. ఆ పేదోళ్ళ పక్షాన ఎప్పుడు ఉంటాడో, నువ్వు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, మీరు ఎంతమంది కలిసినా ప్రజలందరూ ఒకటి, పేదల ప్రభుత్వం ఒకటి. పేదల కోసం నిలబడ్డ జగన్ వెంటే తామంతా ఉంటామని అభిమానులు ఉప్పొంగే ఉత్సాహంతో చెబుతున్నారు. పేదల కోసము జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు. ఇప్పుడు మేము ఆయన కోసము ఎప్పుడైనా కూడా రెడీ ఉంటున్నాం. సీఎం జగన్ ను చూద్దామని పోటీ పడి వచ్చిన అభిమానులంతా చెబుతున్నది ఒకటే, ఆయన చేసిన అభివృద్ధి పథకాలే ఆయన్ను గెలిపిస్తాయని. ఈ అభిమానం తరగదని, అన్ని వేళలా ఆయన వెంటే ఉంటామని అభిమానులు ముక్త కంఠంతో చెబుతున్న మాట.